హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు రెసిపీస్ వచ్చేసేసి టూ టైప్స్ ఆఫ్ రైస్ రెసిపీస్ చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్స్టెంట్ రెసిపీస్ అనమాట. ముందుగా ఇది వచ్చేసేసి గీ అండ్ జీరా యూస్ చేసి రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేద్దాము. ఈ రైస్ కోసం ముందుగా ఉడికించుకున్న రైస్ తీసుకున్నానండి. నేను ఉడికించుకున్న రైస్ని చల్లారనిచ్చుకోవాలి. ఒక 2 minutes చల్లారనిచ్చుకున్న తర్వాత తాలింపు పెట్టేసేయాలి. డైరెక్ట్ వేడి మీదనే తాలింపు పెట్టేస్తే ఏంటంటే కొంచెం ముద్దగా అయిపోతుంది అనమాట. చల్లారిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. నేను ఇక్కడ తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని నెయ్యి తీసుకున్నాను. ఆయిల్తో కంటే నెయ్యితో చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి మాత్రమే యూజ్ చేయండి. ఇందులోకి మాత్రము నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి యాడ్ చేశానండి. మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 5-6 జీడిపప్పుల వరకు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశాను. జీలకర్ర అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండాలన్నమాట ఈ రైస్లోకి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర క్వాంటిటీ ఎక్కువగా యూజ్ చేయండి. అంతేకాకుండా ఒక 4-5 లవంగాలు, ఒక 2 ఇలాచి, ఒక 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకున్నాను. ఈ లవంగా అండ్ బిర్యానీ ఆకు, ఇలాచి అనేది ఫ్రై కావాలి. ఈ అరోమా అంటే స్మెల్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఈ నెయ్యిలో. అంతేకాకుండా కొంచెం స్పైసీనెస్ కోసం ఒక 5-6 మిరియాలు యాడ్ చేసుకున్నాను. మనకు కావాలనుకుంటే దాల్చిన చెక్క, ఇలాచి ఇవి కొంచెం కచ్చపచ్చగా దంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ తాలింపులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ రెడ్డిష్ కలర్ అనేది ఉండకూడదండి. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై చేసుకునేటప్పుడు స్మెల్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆ స్మెల్లోనే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఫ్రై అయినట్టుగా. కొంతమందికి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఏం చేయండి అంటే, మనం నార్మల్గా పల్లీల నూనె యూస్ చేస్తూ ఉంటాం కదా, గానుగ నూనెలో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. పల్లీల నూనె కానీ కోకోనట్ ఆయిల్ కానీ యూస్ చేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. రైస్లో సాల్ట్ యాడ్ చేయలేదు, నేను ఇందులోనే సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. మరీ చెప్తున్నానండి, రైస్ మాత్రము వేడిగా ఉన్నప్పుడు అస్సలు యాడ్ చేయొద్దు, ముద్దగా అయిపోతుంది. రైస్ చల్లారిన తర్వాత, వేడి చల్లారిన తర్వాతనే తాలింపులో యాడ్ చేసుకోవాలి. తాలింపులో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలన్నమాట. ఒక 2 minutes అలా వేడికి ఉంచేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట. ఈ రైస్ రెసిపీ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్కి, అంతేకాకుండా ప్రసాదాలకి, లేదంటే జర్నీలలోకి, లేదా ఒంట్లో బాగాలేకుండా ఫీవర్ అయ్యి వచ్చినప్పుడు కొంచెం ఏం తినబుద్ధి కాదు కదా, ఆ టైంలో కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నాకు రెడీ అయిపోయింది. సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను ఇక్కడ ఈ రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారండి. అంత బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో రెసిపీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చిత్రాన్నం అండి, కర్ణాటక స్టైల్లో చిత్రాన్నము. చాలా బాగుంటుంది ఈ రెసిపీ కూడా. లంచ్ బాక్స్కి ఏంటంటే డైలీ కర్రీస్ ఇవి కాకుండా ఇలా మారుస్తూ పోపు రైస్ అంటే తాలింపు రైస్ ఇలా పెట్టి పంపించడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటుంటారనమాట. ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా నేను ముందుగా అన్నం చల్లారి పెట్టుకుంటున్నాను. ఉడికించిన అన్నము డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం ముద్దలుగా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి రైస్ అనేది నేను ముందుగా ఆరిపెట్టుకున్నాను. నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక 4-5 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇంకో విషయం అండి, తాలింపు అన్నంలోకి ఏంటంటే చల్లమిరపకాయలు అంటుంటాం కదా, అవి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉంటే మాత్రం ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ తాలింపులో వచ్చేసి కొద్దిగా ఆవాలు, కొద్దిగా పచ్చెనపప్పు అండ్ మినపప్పు, నెక్స్ట్ పల్లీలు ఇవి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను జీలకర్ర అనేది యాడ్ చేయట్లేదంటే మనకు కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి తాలింపు అంతా కొంచెం లైట్గా వేగిన తర్వాత జీలకర్ర అనేది కొద్దిగా యాడ్ చేసానండి. జీలకర్ర మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు. అంతేకాకుండా తాలింపు గింజలు కూడా మన ఇష్టం అండి. మనం తినాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇగ్నోర్ కూడా చేసేయద్దు. జీలకర్ర ముందర మాడిపోతుందని చెప్పేసి నెక్స్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట. అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే కర్ణాటక స్టైల్ ఏంటంటే ఈ పల్లీలు ఇవి తాలింపు గింజలు అనేది ఎక్కడో ఒకటి వచ్చేటట్టు చూస్తాను అనమాట. ఎక్కువగా యూజ్ చేయరు తాలింపు గింజలు. ఇక్కడ తినడానికి కొంచెం పప్పులు చాలా బాగుంటుందని చెప్పేసి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తున్నాను అనమాట. తాలింపు అంతా ముందుగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అనేది ఎక్కువ రెడ్డిష్గా కాకుండా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అనే టైంలోనే మిగిలిన ప్రాసెస్ ఉంటుంది అనమాట. మరి ఎక్కువ రెడ్డిష్గా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నాకు తాలింపు మొత్తం వేగిపోయిందండి. ఇక్కడ తాలింపు అనేది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అనే టైంలో నేను ఇందులో ఆనియన్ యాడ్ చేసుకున్నాను. ఈ పోపన్నంలో, ఈ చిత్రాన్నంలో వచ్చేసేసి ఆనియన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. నార్మల్గా తెలంగాణలో పోపన్నం అని ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఆనియన్స్ వేసి. సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇది కూడా. కాకపోతే ఆ పోపన్నంలో ఏంటంటే పల్లీలు ఇవన్నీ యాడ్ చేసుకోము. ఇక్కడ కర్ణాటకలో
వచ్చేసేసి ఇవన్నీ యాడ్ చేస్తుంటారు. కాకపోతే కొంచెం తక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తుంటారు. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేశాను అనమాట. పిల్లలు తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుందని చెప్పేసి. ఆనియన్ అనేది మరీ ఎక్కువ వేగకూడదండి, కొంచెం లైట్గా వేగే ప్రాసెస్లోనే కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని నెక్స్ట్ నేను ఇక్కడ పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ వరకు. మెయిన్ పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. పచ్చి కొబ్బరి పొడి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం లైట్ గా ఫ్రై చేసుకుంటున్నాను. అంతేకాకుండా కొద్దిగా సాల్ట్, ఈ అన్నంలోకి ఎంత సాల్ట్ అయితే పడుతుంది, క్వాంటిటీ అయితే పడుతుందో అంత యాడ్ చేసేసుకున్నాను అనమాట. సాల్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది అన్న వాళ్ళు ఏంటంటే ముందుగా హాఫ్ సాల్ట్ యాడ్ చేసుకుని రైస్ యాడ్ చేసిన తర్వాత చూసుకొని లాస్ట్ లో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రైస్ యాడ్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ చిత్రాన్నంలోకి మెయిన్ నిమ్మకాయ అనమాట. నిమ్మకాయ వచ్చేసి ఒక చెక్క నిమ్మకాయ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. మరి ఎక్కువ పులుపు ఉన్నా కానీ టేస్ట్ అంత బాగుండదని చెప్పేసి ఒక చెక్క నిమ్మరసం పిండేసేసుకొని మొత్తం రైస్ తాలింపు ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 minutes స్టవ్ మీద ఉంటే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా స్టవ్ మీద ఉండని అవసరం లేదు. వీడియోలో చూపుతున్న రెసిపీస్ వచ్చేసి నైట్ ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినా తెల్లారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వేడన్నమే కాకుండా ఇట్లా నైట్ మిగిలిపోయిన అన్నం కానీ, లేదా ఎప్పుడైనా మధ్యాహ్నం టైంలో రైస్ మిగిలిపోతే నైట్ తినాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఆ టైంలో కానీ ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్ కనే కాదు, ప్రసాదాలకు కానీ జర్నీలలో కానీ ఎందుకంటే చాలా బాగా యూజ్ అవుతున్నాయి అన్నమాట ఈ రైసెస్ వచ్చేసి. లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసేసుకొని ఇంకా రెడీ అయిపోయింది మనకి కర్ణాటక స్టైల్ చిత్రాన్నము. నేను ఇక్కడ సపరేట్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకున్నాను. అలాగే నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈజీగా ఈ విధంగా 2 types ఆఫ్ రైసెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. చూడండి, చాలా బాగుంటుంది.